హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 115 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,520 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 50 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,205 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 135 పాయింట్స్ డౌన్ అయ్యి 48,589 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా ఫాలో అవుతున్న మార్కెట్ ఇవాళ పర్టికులర్ గా పోర్ట్ఫోలియో స్టాక్స్ పరంగా అయితే ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే ఇచ్చింది. ఇవాళ మిడ్ క్యాప్స్ లో కానీ స్మాల్ క్యాప్స్ లో కానీ స్ట్రాంగ్ గెయిన్స్ కనిపించాయి. అండ్ నిఫ్టీని సెన్సెక్స్ ని పాజిటివ్ లో ఉంచింది అయితే ఐటీ ఫార్మాలే. ఐటీ 1.8%, ఫార్మా 1.4%. ఓవరాల్ గా మిగిలిన ఇండెక్స్ లో కూడా రిజల్ట్స్ బాగుంటూ ఉండడం, కొన్ని రిజల్ట్స్ పర్టికులర్ గా ఐటీ స్పేస్ లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్. వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ తప్పకుండా మీరు వాటిని మిస్ అవ్వకండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. అండ్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న మోర్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ మాట్లాడుకునే ముందు నాకు తెలిసి మన వాళ్ళలో చాలా మంది వైరస్ ఫాల్ తర్వాత మార్కెట్ లోకి వచ్చుంటారు. తర్వాత మార్కెట్ పెరుగుతూ ఉండడం చూసి రీసెంట్ ఫాల్ కి ఒకవేళ కంగారు పడుతూ ఉంటే నేను ఇప్పుడు జస్ట్ మీకు ఫ్యూ సెకండ్స్ పాటు ఒకటి మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీలైతే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్క్రీన్ నే చూడండి చాలు. ప్లే చేస్తున్నాను. पहली टिक आपकी स्क्रीन पर आती है 780 790 अंकों का नुकसान इस वक्त निफ्टी पर 9% का नुकसान, 2000 अंक नीचे लुढ़कता हुआ बैंक निफ्टी और 2700 अंकों की 9% की तेज गिरावट होती हुई दिख रही सेंसेक्स में। तो 9% की गिरावट के साथ बाजार खुलते हुए 800 अंक नीचे खुलता हुआ निफ्टी और बैंक निफ्टी में 2000 पॉइंट का नुकसान, 2700 पॉइंट नीचे सेंसेक्स से। अच्छी बात यही कि सर्किट नहीं लगा है, ये सबसे बढ़िया बात है कि मार्केट में खुलते सर्किट नहीं लगा है। लेकिन ओएनजीसी 15% नीचे, बीपीसीएल 14% नीचे, आईओसी 10% नीचे, एक्सिस बैंक हमारा शुक्रवार का शॉर्ट जो हमने दिया था 10% नीचे एक्सिस बैंक खुलता हुआ है, सीधा 10% नीचे एक्सिस बैंक खुला है। बजाज फाइनेंस 10% नीचे, माय गॉड। बजाज फिनसर्व 10% नीचे, कोटक बैंक 10% नीचे। सारे के सारे स्टॉक से जो 10% के सर्किट पर याद रहे, ये सारे स्टॉक 10% के जो सर्किट पर लगे। సో చూసారు కదా, ఆ పాయింట్ లో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లోనే మీరు ఉండుంటే ఫర్దర్ గా డబ్బులు పెట్టాలి మార్కెట్ లో అని ఇవాళ మార్కెట్ ని చూసినప్పుడు మీకు ఎలా అయితే అనిపిస్తుందో, 7,000 దగ్గర నిఫ్టీ ఉందా, ఇక్కడ 23,000 దగ్గర నిఫ్టీ ఉంది, అప్పుడు పెట్టుంటే ఇప్పుడు బాగా వచ్చేది కదా రిటర్న్ అని మీకు ఎలా అనిపిస్తుందో. ఈ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతున్నది, టీవీ ఛానల్స్ లో మీరు చూస్తున్నది, ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత మీకు ఎవరైనా ప్లే చేసి చూపిస్తే ఏంటి నిఫ్టీ అప్పుడు 23,000 దగ్గర ఉందా, అరే అప్పుడు ఎందుకు భయపడ్డాం, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అప్పుడు పెట్టుంటే డబ్బులు వచ్చేది. ఇదే ఒపీనియన్ మీకు ఫ్యూచర్ లో కూడా క్రియేట్ అవుతుంది. దాని అర్థం ఇక్కడ నుంచి మార్కెట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుందని నేను చెప్పాలనుకోవడం కాదు. పాస్ట్ లో ఉన్న ప్రతి ఫాల్ ప్రెసెంట్ నుంచి చూస్తున్నప్పుడు ఆపర్చునిటీగానే ఉంటది, కానీ ఫ్యూచర్ లో వచ్చే ప్రతి ఫాల్ మనల్ని మార్కెట్ లోకి ఎందుకు వచ్చామని కంగారు పెడుతూనే ఉంటుంది. నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో చూస్తున్నాను, మీరేమో రోజు చెప్తున్నారు కమింగ్ టైమ్స్ లో లాంగ్ టర్మ్ లో పెరుగుతుందని, మేము పెట్టి నష్టపోతున్నాం, మార్కెట్ ట్రాప్, మార్కెట్ ఒక గ్యాంబుల్ అని. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మార్కెట్ ని మీరు ఎంత అసహించుకుంటారో, ఎంత నెగిటివ్ గా చూస్తారో అంత హెల్త్ పాడు చేసుకుంటారు. నేను మార్కెట్ లో కమింగ్ టైమ్స్ లో మీకు మంచిగానే ఉంటుందని చెప్పడానికి ప్రధానమైన కారణం, అన్నిసార్లు చెప్పడానికి ప్రధానమైన కారణం అది ఎలాగో జరుగుతుంది, బట్ రిపీటెడ్ గా చెప్పడానికి మీ హెల్త్ ని మీరు డిస్టర్బ్ చేసుకోకూడదని. డబ్బులు ఎలాగో వస్తుంది మీరు మార్కెట్ లో ఉంటే, బట్ ఈ లోపు హెల్త్ ని పాడు చేసుకోకండి. మార్కెట్ అప్డేట్ ని డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఉంటున్న ఈ అప్డేట్ తో స్టార్ట్ చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ గారు రష్యాకు ఒక మినీ వార్నింగ్ ఇస్తున్నారనమాట. నేను రష్యన్ పీపుల్ ని ఇష్టపడతాను, ఈవెన్ నాకు ప్రెసిడెంట్ పుతిన్ గారితో కూడా చాలా మంచి రిలేషన్ ఉంది, అయినా సరే ప్రెసెంట్ జరుగుతున్న ఈ వార్ మంచిది కాదు, ఇమీడియట్ గా ఆపండి, లేదంటే రష్యా మీద వేరియస్ శాంక్షన్లని, టారిఫ్ల్ని వేసేసి, ఆల్రెడీ ఎకానమీ అనేది రష్యా రిలేటెడ్ గా వర్స్ గా ఉంది, అంటే చాలా బ్యాడ్ గా ఉంది, దాన్ని ఇంకా కూడా బ్యాడ్ చేసుకోకండి. నా కోపం తెప్పించారంటే పెద్ద మొత్తంలో ట్యాక్స్ వేస్తానని ఇండైరెక్ట్ గా రష్యాని భయపెట్టే ప్రయత్నం అయితే ట్రంప్ గారు చేస్తున్నారు. ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఉంది కదా ప్రెసెంట్ జరుగుతున్నది, దాన్ని ఆపాలని తను ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఈవెన్ స్టిల్ ఇదంతా స్టేట్మెంట్స్ లో కూడా సెకండ్ వరల్డ్ వార్ లో రష్యా వాళ్ళే మనకు హెల్ప్ చేశారు, చాలా గుడ్ సపోర్ట్ ఉంది మనకు రష్యా నుంచి. బట్ నాకైతే ఆ యుద్ధం కొనసాగాలని లేదు, ఇంకొక ప్రాణం కూడా పోకూడదు. ఖచ్చితంగా ఒక డీల్ ని మేక్ చేయండి, ఇదే లాస్ట్ అనేలా డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఏదైనా ఎండ్ అవుతుందా అని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రష్యా వాళ్ళు కానీ ఆ సైడ్ తీసుకోకపోతే ఆబ్వియస్లీ తన యాక్షన్ ని తీసుకొని రష్యా రిలేటెడ్ గా శాంక్షన్స్ ని, టారిఫ్ల్ని విధిస్తారనే ఒక అన్సర్టనిటీ కూడా రష్యా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి చూడాలి మరి రష్యా వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారని. ఒకవేళ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఎండ్ అయినా గ్లోబల్ మార్కెట్స్ పరంగా, గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్ పరంగా కూడా మనం అది మంచిగానే చూడొచ్చు. అండ్ కమింగ్ టు మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్, అగైన్ డాలర్ ఇండెక్స్ 108.35 దగ్గర, బాండ్ yields మళ్ళీ ఇంచప్ అవుతూ లాస్ట్ వీడియోలో ఎక్కడ ఉన్నాయి 4.58, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 4.65. అగైన్ ఇవి మళ్ళీ పెరుగుతూ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీని క్రియేట్ చేస్తున్నాయి.
యుఎస్ మార్కెట్స్ మాత్రం 3 పువ్వులు 6 కాయల్లాగా కలకల్లాడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి నేను అమెరికాని స్ట్రాంగ్ చేస్తాను, అమెరికాని తిరుగులేని శక్తిగా చేస్తాను ఇలా చేస్తున్న రిపీటెడ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వస్తున్న అప్డేట్స్ యుఎస్ మార్కెట్స్ ని స్టేబుల్ గా ఉంచుతున్నాయి. దాంతోనే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, బాండ్ డీల్స్ కూడా అన్సర్టైన్ గా ఉంటుండడం. బికాస్ తను పెంచేస్తున్న ఇన్ఫ్లేషన్ తో ఎక్కడ వడ్డీ రేట్లు కట్ చేసే స్కోప్ ని ఫెడ్ వాళ్ళు కంప్లీట్ గా పక్కన పెడతారని ఉంటున్న భయాలే ఈ బాండ్ డీల్స్ పెరగడానికి కూడా ప్రధానమైన కారణం. అండ్ యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ రూపీ అయితే కొంత స్టేబుల్ గా ఉంది 86.43 దగ్గర. లాస్ట్ 1 డే లాస్ట్ 5 డేస్ అది రేంజ్ బౌండ్ లోనే ఉంది, అక్కడే మనకు వీక్ అవ్వట్లేదు. అంటే మన కరెన్సీ స్టేబుల్ గానే ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంకా అప్డేట్ అవ్వట్లేదు, కానీ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా వాళ్ళ సెల్లింగ్ వన్ డైరెక్షనల్ గా వెళ్తూ ఈ మంత్ లోని 60,859 crore దగ్గరగా వాళ్ళు సెల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు గత 24 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మార్కెట్ వరుసగా 4 నెలల పాటు నెగిటివ్ లో క్లోజ్ అవ్వలేదు. మీరు చూస్తే అక్టోబర్ లో నిఫ్టీ 6.2% దగ్గరగా పడింది, నవంబర్ లో 0.3% దగ్గరగా పడింది, డిసెంబర్ లో 2% పడింది. వెరాజ్ జనవరిలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1.5% దగ్గరగా పడినట్టు. ఈ ఇయర్ కానీ ఒకవేళ నెగిటివ్ లో కానీ జనవరి మంత్ నిఫ్టీ ఎండ్ అయితే గత 24 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టు గత 4 నెలలుగా మార్కెట్ పడినట్లు. ఈవెన్ వైరస్ టైంలో కూడా 4 నెలల పాటు మార్కెట్ నెగిటివ్ లో లేదు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు 2021 సెప్టెంబర్ అరౌండ్ అప్పుడే జరిగిందనమాట. 4 నెలల పాటు నెగిటివ్ లో మార్కెట్ ఉండడం. కానీ ఇప్పుడు కానీ ఈ మంత్ కానీ మార్కెట్ నెగిటివ్ లో ఎండ్ అయితే మాత్రం అది రిపీట్ అవుతుంది. 24 years బ్యాక్ జరిగిన హిస్టరీ ఇప్పుడు మార్కెట్ లో రిపీట్ అవుతుంది. మోస్ట్లీ అది జరగదని అనుకుందాం. బట్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ వన్ డైరెక్షనల్ గా నాట్ ఓన్లీ ఇన్ క్యాష్ ఈక్విటీస్ లో మాత్రమే కాదు, ఫ్యూచర్స్ లోను ఆప్షన్స్ లోను వాళ్ళు మార్కెట్ రిలేటెడ్ గా ఫాల్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ డేటా పాయింట్స్ అంతా కూడా ప్రాబబ్లీ ఈ February 1st ఈ బడ్జెట్ తర్వాత చేంజ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకనంటే గతంలో ఉంటున్న బడ్జెట్ అప్పుడు మనకి ఎలక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రాబబ్లీ, కాబట్టి ఆ పాయింట్ లో గవర్నమెంట్ ఎక్కువ క్యాపెక్స్ పరంగా ఫోకస్ చేయకుండా ఎలక్షన్స్ రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీతో క్యాపెక్స్ తగ్గుండొచ్చు. బట్ ఈసారి ఎకానమీ రిలేటెడ్ గా జీడిపి రిలేటెడ్ గా వీటన్నిటి పరంగా గవర్నమెంట్ కొంత హీట్ ని ఫేస్ చేస్తూ ఉంది. కాబట్టి మార్కెట్స్ ని సపోర్ట్ చేసే విధంగా ఎకానమీని కొంత బూస్ట్ చేసే విధంగా క్యాపెక్స్ లు ఉంటే ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ఇప్పుడు వెళ్తున్న కనీసం స్లో డౌన్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఈ బడ్జెట్ మనకు కల్పించే స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి బడ్జెట్ తర్వాత ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ఉంటే మంచిది, లేదంటే అవుట్ ఫ్లోస్ అయినా తగ్గుతున్నాయా లేదని అబ్జర్వ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే బడ్జెట్ కూడా వీళ్ళని ఆపలేకపోతుంటే ఆఫ్టర్ బడ్జెట్ కూడా ఎఫ్ఐఎస్ ఒక ధోరణి ఇలానే ఉంటే మాత్రం ప్రాబబ్లీ యుఎస్ మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్ గా పెరుగుతాయనా, గ్లోబల్ మార్కెట్స్ లో మంచి ఆపర్చునిటీ ఉందనా వాళ్ళ ఫండ్స్ ని తీసుకువెళ్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ కంక్లూజన్ ఆ పాయింట్ కి ఎండ్ అవుతుంది. బట్ చూద్దాం బడ్జెట్ వీళ్ళ అవుట్ ఫ్లోస్ ని తగ్గిస్తూ ఇన్ఫ్లోస్ ని మళ్ళీ తీసుకురావాలని. అండ్ ఫెడ్ మీటింగ్ 28-29 ఉంది. పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన నీడ్ లేదు, వడ్డీ రేట్లు కట్ అయితే ఉండదు, ఉంటే మాత్రం అది సూపర్ పాజిటివ్. అండ్ రేపు మనకి జపాన్ రిలేటెడ్ గా ప్రాబబ్లీ రేట్ హైక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. 2 day మీటింగ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి మరి రేపు వాళ్ళు రేట్ హైక్ అనౌన్స్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయని. నెక్స్ట్ ఫర్దర్ గా మార్కెట్ ని ఎలా మనం చూడాలన్న దానికి రీసెంట్ టైమ్స్ లో ఏదైతే మార్కెట్ ఫాల్ తర్వాత ఫార్మ్ చేసిన బేస్ ఉందో దాని అబౌవ్ 22,450 అబౌవ్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని స్ట్రాంగ్ గా పైకి వెళ్తుంది షార్ట్ టర్మ్ లో అని నేనైతే అనుకోవట్లేదు. లాంగ్ టర్మ్ డెఫినెట్ గా మార్కెట్ పెరుగుతుంది. ఈ లోపు మన హెల్త్ ని డ్యామేజ్ చేసుకోకూడదు, ఎందుకంటే మార్కెట్ పడి మళ్ళీ పెరుగుతుందని హిస్టరీలో చాలా సార్లు మనకి ప్రూవ్ అయింది. కానీ వన్స్ మన హెల్త్ చెడిపోయాక డ్యామేజ్ అయ్యాక స్ట్రెస్ తో మళ్ళీ మంచిగా అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో టూ మచ్ హెల్త్ ని ఇంపాక్ట్ చేసుకునే థింగ్స్ ఈ మార్కెట్ ఫాల్ ఇప్పుడని కాదు, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ అయినా సరే పట్టించుకోకండి. అండ్ జస్ట్ నో FIDA డేటా కూడా అప్డేట్ అయింది. అండ్ ఇవాళ కూడా 5,462 crores ఆల్మోస్ట్ 66,000 crores దగ్గరగా ఈ మంత్ లో FIS సెల్ చేసినట్లు. సో ఆఫ్టర్ అక్టోబర్ 2024 నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ మంత్ అయితే అవుతుంది. బడ్జెట్ కరెక్ట్ గా ముందు జరుగుతుండడం ప్రాబబ్లీ బడ్జెట్ దీని ఏమైనా చేంజ్ చేస్తుందని నాకు హోప్స్ పెట్టుకునే లోపు బడ్జెట్ లోపే వాళ్ళు సెల్ చేయాల్సింది మెజారిటీ ఆఫ్ సెల్లింగ్ ని చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. నేనైతే ఈగర్ గా బడ్జెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆ బడ్జెట్ తర్వాతైనా వీళ్ళ రిలేటెడ్ గా స్టెబిలిటీ మార్కెట్ లో ఉంటుందా అని. ఈసారి మన ఎకానమీ పరంగా, స్పెండింగ్ పరంగా, క్యాపెక్స్ పరంగా అండ్ స్టాక్ మార్కెట్ ట్యాక్స్ ని మాత్రం అన్నెసరీగా టచ్ చేయకుండా, నెగిటివ్ గా టచ్ చేయకుండా వీలైతే ఏమైనా పాజిటివ్ గా మాట్లాడుతూ కనీసం ఏ మాత్రం ఊరట కొంత ఇస్తున్నా బడ్జెట్ నాకు తెలిసి దీనికి ఒక సొల్యూషన్ లేదు. FIS వెళ్తారు మళ్ళీ వస్తారు, వీళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన నీడ్ లేదనేలా కానీ బడ్జెట్ కానీ ఉంటే, స్టాక్ మార్కెట్స్ కి నెగిటివ్ గా కానీ ఉంటే మాత్రం ప్రాబబుల్లీ వాళ్ళు వెళ్లాల్సిన దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏదనేది బడ్జెట్ లోనే మనకు సమాధానం దొరుకుతుంది. లెట్స్ హోప్ పాజిటివ్. అండ్ ఫ్రెండ్స్, మీకు థంబ్నెయిల్ లో కూడా పెరిగిన మార్కెట్ ట్రాప్ లో పడకండి అని నేను పెడుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు. ఇదేమనుకుంటారు
ఏమనుకుంటారంటే ఏదో పెట్టేస్తున్నారులే తమ్నైల్లో అని అనుకుంటారు. బట్ మార్కెట్ పెరిగింది కానీ ఎఫ్ఐఎస్ భారీగా సెల్లింగ్ లో ఉన్నారు. సో ఇది మనం అంత పాజిటివ్ గా చూడాల్సిన అంశం కాదు. ఇవాళ పెరిగింది కదా అని మళ్ళీ పెరిగిపోతుందని అనుకోకండి. ఎందుకంటే నెగిటివ్ గా థింక్ చేయడంలో ఓకే పెరిగింది బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లో ఉన్నారు, పడచ్చేమో మార్కెట్ ఫర్దర్ గా కూడా డౌన్ అవ్వచ్చేమో అని అనుకోవడం ఏంటంటే రేపు డౌన్ అయినప్పుడు మీరు అంత స్ట్రెస్ కి గురవ్వరు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి. సో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఈజీయే. నేను డైలీ వచ్చి రేపు పెరుగుతుంది అనుకోవడం ఈజీయే. బట్ అలా జరగని ప్రతిసారి మనకి నెగిటివిటీ మార్కెట్ మీద పెరిగిపోతుంది. అలా కాకుండా డేటా పాయింట్స్ ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ డేటా ఇలా ఉంది కాబట్టి మార్కెట్ ఇలా ఉంది, కమింగ్ టైమ్స్ లో డేటా ఇంప్రూవ్ అయితే మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని ఒక క్లియర్ హోప్ తో ఉన్నారనుకోండి, అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్ చేస్తాయి. డేటాని బట్టి వెళ్దాం, డేటానే మనకి మార్కెట్ ని మూవ్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ ఇవాళ మార్కెట్ పెరిగినా ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉంటూ ఉండడం మార్కెట్ రిలేటెడ్ గా టూ మచ్ పాజిటివ్ ఈఫోరియాతో చూడాల్సిన అంశంలా అయితే నాకు కనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఎన్ఎస్సి వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా 2 స్టాక్స్ ని బయటికి తీసేస్తున్నట్టు, ఇకపై ఆ స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లో ఉండవనేలా అప్డేట్స్ చేస్తున్నారు. జేకే సిమెంట్ లిమిటెడ్ అండ్ ఎల్టీటీఎస్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, ఇవి రెండు కూడా ప్రెసెంట్ ఉంటున్న కాంట్రాక్ట్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కాంట్రాక్ట్స్ తర్వాత ఎఫ్ఎన్ఓ లో అవి ఉండవనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎయిర్టెల్ అండ్ జియోని వాడుతుంటే ఇది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంతకాలం క్రితం వరకు మీకుంటున్న ప్లాన్ ప్రైజెస్ ఇప్పుడు పెరిగాయి. ఏ అనౌన్స్మెంట్ లేకుండా పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ట్రాయ్ వాళ్ళు టెలికాం కంపెనీస్ ని ఏమడిగారంటే, ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. వీళ్ళని రెగ్యులేట్ చేస్తుండే సంస్థ. లైక్ బ్యాంక్స్ కి ఆర్బీఐ లాగో టెలికాం కి ట్రాయ్ వాళ్ళలాగా ట్రాయ్ వాళ్ళు టెలికాం కంపెనీస్ ని ఏమని అడిగారంటే, చాలా ప్రాంతాల్లో అసలు ఇంటర్నెట్ సర్వీస్లే ఉండవు, చాలా దగ్గరలో అసలు ఇంటర్నెట్ ని వాడరు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటర్నెట్ వాడరు, మీరేమో ప్లాన్స్ లో ఇంటర్నెట్ ని కూడా బండిల్ చేసి కలిపేసి ప్లాన్స్ ని అమ్మేస్తున్నారు, చాలా మందికి అది రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఇంటర్నెట్ ని తీసి తక్కువ ధరలో ప్లాన్స్ ని తీసుకురండి అనేలా ఈ టెలికాం కంపెనీస్ కి ట్రాయ్ వాళ్ళు ఆదేశిస్తే ఈ టెలికాం కంపెనీస్ ఏం చేశాయో చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎయిర్టెల్ రిలేటెడ్ గా కొత్త ప్లాన్స్ ని పెడుతున్నాను. గతంలో ఏదైతే డేటాతో పాటు మనకు వచ్చే ప్లాన్స్ ఉన్నాయో వాటిని సుమారుగా దాని ధర దగ్గరే పెట్టి, సుమారుగా అక్కడక్కడే ధరని పెట్టి డేటాను తీసేశారు. గతంలో డేటా వచ్చే దాని దగ్గరే ధరని పెట్టి డేటాను తీసేశారు. ఇప్పుడు డేటా కావాలంటే గతంలో మీరు పెట్టిన దానికంటే డబ్బుల కంటే అధికంగా డబ్బుల్ని చెల్లించాలి. ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఎంత చెల్లించాలి అధికంగా అన్నది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వితౌట్ డేటా ఏ ప్లాన్ ఉందనేది, విత్ డేటా ఏ ప్లాన్ ఉందనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ జియో వాళ్ళు కూడా అంతకు ముందు డేటా వచ్చే ప్లాన్ లోనేమో ప్రెసెంట్ డేటాను తీసేసి డేటా కూడా కావాలంటే 60 రూపాయలని పెంచారు. 365 డేస్ ప్లాన్ లో డేటా కూడా కావాలంటే 350 రూపాయలు అధికంగా కట్టాలనేలా జియో వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ ని స్లోగా స్మూత్ గా పెంచేయడం జరిగింది. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా అంతకు ముందు 1999 లో ఇస్తున్న 365 డేస్ లో ఇస్తున్న డేటాను కూడా తీసేసి ఇప్పుడు అది కావాలంటే అడిషనల్ గా డబ్బులు కట్టాలని 2249 ప్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తూ మొత్తానికి డేటా ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు, డేటాను తీసేసి ప్లాన్ ధరలు తగ్గిస్తారని ట్రాయ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే కదా మేము అనవసరంగా డేటాని ఇస్తున్నాం ఆ ధరకి, సరే డేటాను తీసేస్తున్నాం ఆ ధరకి, డేటా కావాలంటే ఎక్స్ట్రా ధర పెట్టండి అని ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ కి స్లోగా ప్లాన్ ధరలను పెంచారు. మరి చూడాలి సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది. నెట్వర్క్స్ ని వదిలి వేరే నెట్వర్క్ అయినా బిఎస్ఎన్ఎల్ కి వెళ్ళడానికి సబ్స్క్రైబర్స్ ఆలోచిస్తారా లేదంటే కంటిన్యూ అవడానికి చూస్తారా అని. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? యూజువల్ గా అనౌన్స్ చేస్తారు మేము టారిఫ్లని పెంచబోతున్నాం, ఇంత పెంచాం అంత పెంచామని. బట్ కొత్త ప్లాన్స్ ని అనౌన్స్ చేస్తున్నామని పాత ప్లాన్స్ దగ్గర ఉన్న దాన్నేమో డేటాను తీసేసి కొత్త ప్లాన్స్ కానీ అధికంగా ధర పెట్టి అడిషనల్ గా డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉండడం, దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈవెన్ ఇలా రిలీజ్ అవుతున్న కొత్త ప్లాన్స్ ని ట్రాయ్ వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేస్తారనేలా ఇక్కడ సెకండ్ పాయింట్ ద్వారా మనం గమనించవచ్చు. ప్రాబబ్లీ దీని రిలేటెడ్ గా ఏమైనా ట్రాయ్ వాళ్ళు కామెంట్స్ చేస్తారని చూడాలి. ట్రాయ్ వాళ్ళు ఏంటంటే ఒక రెగ్యులేటరీ బాడీ, వీళ్ళు చెప్పలేరు మీరు ఇదే తీసుకోవాలి ఇది తీసుకోవద్దని. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రైజింగ్ పవర్ అనేది కంపెనీ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తుంటే వీళ్ళు యాక్ట్ చేస్తారేమో, బట్ ప్రైజింగ్ డెసిషన్ ఎయిర్టెల్ జియో వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతున్నారంటే ధరలను తగ్గిస్తారు, అలానే ఉంటూ ఎంత ధర పెట్టినా అక్కడే ఉంటున్నారంటే ధరలను పెంచుతారు. మార్కెట్ డ్రివెన్ మెకానిజం లో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. బట్ ఇలా తెచ్చిన ప్లాన్స్ 7 రోజుల్లోపు ట్రాయ్ వాళ్ళకి వెళ్తాయి అండ్ ఆ ప్లాన్స్ ని కూడా ట్రాయ్ వాళ్ళు పరిశీలిస్తారనేలా ఈ సెకండ్ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ IREDA గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 5000 crores దగ్గరగా QIP ద్వారా డబ్బులు రేస్ చేయబోతున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. అంటే కొత్త స్టాక్స్ ని క్రియేట్ చేసి 5000 కోట్ల డబ్బుల్ని రైస్ చేయబోతున్నారు కాబట్టి వీళ్ళ కరెంట్ నెట్వర్త్ ఆల్మోస్ట్ 9850 crores దగ్గరగా ఉంటది. విత్ ప్రైస్ టు బుక్ అరౌండ్ 5 దగ్గరగా ఉంటుంది, 5.2 5.3 దగ్గరగా
దగ్గరగా. ఆఫ్టర్ ఈ ఫండ్ రైజ్ తర్వాత 5,000 కోట్ల దగ్గరగా వీళ్ళ కరెంట్ నెట్వర్త్ పెరుగుతుంది కాబట్టి సుమారుగా 14,800 crores దగ్గరగా వీళ్ళ నెట్వర్త్ పెరుగుతూ ప్రైస్ టు బుక్ ఇప్పుడు డ్రాస్టిక్ గా ఇంపాక్ట్ అవుతుంది. 3.5 times దగ్గరకు వస్తుంది. సో ఆఫ్టర్ ఈ ఫండ్ రైజ్ IRDA కి సంబంధించిన వాల్యుయేషన్స్ డ్రాస్టిక్ గా అయితే తగ్గబోతున్నాయి. అండ్ రెన్యూబుల్ స్పేస్ లో ఈ డబ్బుల్ని వీళ్ళు వేరే వాళ్ళకి ఫండింగ్ ద్వారా ఇచ్చి గ్రో అయ్యే కంపెనీలా మనం దీన్ని చూస్తాం కాబట్టి రెన్యూబుల్ స్పేస్ కి ప్రాక్సీలా IRDA అని ఫ్యూచర్ గ్రోత్ కోసం మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా పర్టికులర్ గా వారే ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. రీసెంట్ గా ట్రంప్ గారు తన ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత తను తీసుకున్న డెసిషన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెసిషన్ IRA ని హాల్ట్ చేస్తూ ఉండడం, ఆపుతూ ఉండడం. IRA అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్. ఇదొక ఫండ్. ఇది ఈ సోలార్ రిలేటెడ్ గా మాడ్యూల్స్ కానీ సెల్స్ కానీ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేస్తుంది. అండ్ ఈవెన్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ క్రెడిట్ ని ఇస్తుంది. కాబట్టి USA లో బై 2032 వరకు ఏ ప్రాజెక్ట్స్ అయితే చేస్తారో వాటన్నిటికి కూడా ఈ ఇన్సెంటివ్స్ వస్తాయి. కాబట్టి IRA అనేది ఈ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ ఫండ్ అనేది ఆల్మోస్ట్ $300 billion దగ్గరగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ రోల్ నే ప్లే చేసింది. కానీ ట్రంప్ గారు తన పదవిలోకి వచ్చిన తర్వాత 90 days లోపు అసలు ఏమేం ఫండింగ్ ఉంది, అసలు దీన్ని ఎలా మనం రిడ్యూస్ చేయొచ్చు, అమెరికాకు సంబంధించిన నేచురల్ రిసోర్సెస్ ని మనం అన్లీష్ చేస్తూ ఎలా వీటి రిలేటెడ్ గా ఫండింగ్ ని రెడ్యూస్ చేసి మనం గ్రో అవ్వచ్చు అని నాకు ఒక నివేదిక ఇవ్వండి అని ఇలా తను చెప్తూ ఉండడం కంప్లీట్ గా హాల్ట్ చేయలేదు. 90 days లోపు నాకు నివేదిక ఇవ్వండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ చేస్తానని ఇలా ట్రంప్ గారు చెప్తూ ఉండడం. ఒకవేళ 90 days తర్వాత కంప్లీట్ గా ఫండింగ్ ని ఆపేస్తే అప్పుడు వారే ఎనర్జీస్ ముఖ్యంగా ఇంపాక్ట్ అయ్యే కంపెనీ అని, తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఇంపాక్ట్ అవుతుందని, ఒకవేళ ఇంపాక్ట్ అయితే స్టాక్ ప్రైస్ 2,000 వరకు ఉండొచ్చని, వర్స్ట్ కేస్ లో వారే ఎనర్జీస్ మీద 2,000 వరకు స్టాక్ ప్రైస్ ఒక ఇంపాక్ట్ ఉండొచ్చని. బట్ బేస్ కేస్ లో అంటే ఆ ఇంపాక్ట్ ఉన్నా సరే టూ మచ్ రియాక్ట్ అయిపోయాక మళ్ళీ కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది కదా, ఆర్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా లేకుండా లిటిల్ ఇంపాక్టే ఉంటే, బిగ్ కంప్లీట్ ఇంపాక్ట్ కాకుండా లిటిల్ ఇంపాక్టే ఉంటే 2,550 దగ్గరగా కూడా బేస్ ప్రైస్ వారేది ఉండొచ్చని. వెరాస్ ప్రీమియర్ ఎనర్జీస్ ది మాత్రం వర్స్ట్ కేస్ లో 580, బేస్ కేస్ లో 770 ఉండొచ్చని ఇలా కొటాక్ వాళ్ళు చెప్తున్నారు. బట్ చూడాలి కమింగ్ డేస్ లో ఈ 90 days లోపు ఈ ఎనర్జీ పాలసీ రిలేటెడ్ గా రిపోర్ట్ ని అడిగారు కాబట్టి ట్రంప్ గారు మేబీ 90 days తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. దాని కారణంగా మోస్ట్ ఆఫ్ ద ఇంపాక్ట్ అయితే యాక్చువల్ గా వారే ఎనర్జీస్ కే ఉంటుంది. బికాస్ ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ సోలార్ ఎక్స్పోర్టర్ వారే ఎనర్జీసే అనమాట. ఆల్మోస్ట్ తనకు వస్తున్న ₹100 రెవెన్యూ అనుకుంటే అందులో 57% రెవెన్యూ అనేది US ఎక్స్పోర్ట్ ద్వారానే వస్తుంది. వెరాస్ ప్రీమియర్ ఎనర్జీస్ కి ఆల్మోస్ట్ 14% రెవెన్యూ మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఈవెన్ ఆ కేసులో వేసుకొని చూసినా సరే ఇందాక మాట్లాడుకున్నాం కదా వర్స్ట్ అండ్ బేస్ కేస్ ఎంత వరకు రావచ్చు స్టాక్ ధర అని, అవి కొటాక్ వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇస్తున్న రిపోర్ట్ ఇది. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. బట్ మార్కెట్ లో అయితే భయాలు ఉంటాయి కదా, క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మార్కెట్ కి నచ్చదు. 90 days తర్వాత ఏమవుతుందని ఒక క్వశ్చన్ మార్క్ మార్కెట్ కి నచ్చక ప్రాబబుల్లీ ట్రంప్ గారు ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఈ స్టాక్స్ లో ఫాల్ అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్ పడింది స్టాక్. నిజంగానే అదే జరిగితే ఇంకొంత పడుతుంది నో డౌట్. బట్ ఆల్రెడీ భయం ఉంది కాబట్టి అలా తీసుకునే డెసిషన్ తో ఏమవుతుంది, ఇండియాలో అండ్ ఇతర దేశాల్లో ఫర్దర్ గా వాళ్ళు ఎలా ఎక్స్పోర్ట్స్ చేస్తారు వీటి రిలేటెడ్ గా మార్కెట్ స్టడీ చేసి దానికి తగిన ఫేర్ వాల్యూ ఇస్తుంది. అండ్ అలా ఏ లేదని వస్తున్న అప్డేట్స్ తో కూడా అంతే స్ట్రాంగ్ మంచిగా పైకి కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ డెసిషన్ రాకుండా మనం ఒక కంక్లూజన్ కి పర్టికులర్ గా ఈ స్పేస్ లో ఉంటున్న ఈ కంపెనీస్ లో అయితే రాలేం. సో 90 days 3 months టైం పీరియడ్, ఈ లోపే ఒకవేళ కంక్లూజన్ వచ్చినా మంచిదే, లేదంటే 90 days లో దీని రిలేటెడ్ గా కంక్లూజన్ వస్తుందన్న విషయం షేర్ హోల్డర్స్ అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి మేబీ ఇతర దేశాలకు ఉంటున్న ఎక్స్పోర్ట్స్, పర్టికులర్ గా US కి ఉంటున్న ఎక్స్పోర్ట్స్ ఏదైనా ట్యాక్స్ల కారణంగా ఇంపాక్ట్ అవుతున్నట్లయితే దెన్ ప్రాబబుల్లీ వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు డైరెక్ట్ గా US లోనే స్టేట్ ఆఫ్ టెక్సాస్ లోనే వీళ్ళు వాళ్ళకి సంబంధించిన మాడ్యూల్ ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం బ్యాక్ నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నది వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ సబ్సిడరీ సోలార్ మాడ్యూల్ యూనిట్ 1.6 gigawatt కెపాసిటీ ఉంటున్న యూనిట్ టెక్సాస్ USA లో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందని వారే ఎనర్జీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. US లోనే ప్రొడక్షన్ ఉండడం ద్వారా అది అప్పుడు ఎక్స్పోర్ట్స్ కాదు, సొంత కంట్రీలోనే జరుగుతున్న ప్రొడక్షన్ కాబట్టి ప్రాబబుల్లీ వాళ్ళ US రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. వీళ్ళ రిలేటెడ్ గా IPO వస్తున్నప్పుడు కూడా వీళ్ళ బిజినెస్ లో మెయిన్ గా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ చాలా ఎక్కువ వాల్యూ చేసింది. కాబట్టి ప్రాబబుల్లీ ట్రంప్ గారు ఇలా టారిఫ్లు వేస్తారో అంటుండడం కొంత
కొంత కంపెనీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండొచ్చు. బట్ యుఎస్ లో కూడా వాళ్ళ బిజినెస్ ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న సప్లైస్ ని సెట్ చేసుకుంటూ వారే ఎనర్జీస్ వాళ్ళైతే రైట్ డైరెక్షన్ లోనే స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, కమింగ్ టైమ్స్ లో 250 రూపీస్ స్మాల్ టికెట్ SIPs ని అమలు చేయాలనుకుంటున్నట్లు సెబీ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. దీని రిలేటెడ్ గా కామెంట్స్ ఎవరైనా చేయాలనుకుంటే అలో చేస్తున్నట్టు. ఇఫ్ అంతా కరెక్ట్ గా ఉంటే కమింగ్ టైమ్స్ లో 250 రూపీస్ తో కూడా స్మాల్ టికెట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ని కూడా అమల్లోకి తీసుకురావాలనేలా కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేస్తున్న జనవరి 22 నేను మార్కెట్ క్లోజ్ అయ్యాక రిలీజ్ చేసిన కన్సల్టేషన్ పేపర్ లో సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. బట్ మీకు క్వశ్చన్ వచ్చిందా, ఎందుకు 250 రూపీస్? 50 రూపీసే పెట్టచ్చు కదా, 10 రూపీస్ తో కూడా SIP చేయొచ్చు కదా, ఈవెన్ 5 రూపీస్ తో కూడా SIP చేయొచ్చు కదా. అసలు ఎందుకు 500 రూపీస్ 1000 రూపీస్ అని పెడుతూ ఉంటారు మినిమం SIP కి? 5 రూపీస్ తో కూడా SIP అన్నా సరే చిన్నగా మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, SIP లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ యూనిట్స్ ఇస్తే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావాలి కదా. దీనికి వచ్చే మెయిన్ ప్రాబ్లం అంతా ఏంటంటే ట్రాన్సాక్షనల్ కాస్ట్లు అనమాట. గేట్వే ఫీజులు ఎక్కువ ఉంటాయి, RTA ప్రాసెసింగ్ ఫీజులు ఎక్కువ ఉంటాయి. లైక్ ఆల్మోస్ట్ పర్ ట్రాన్సాక్షన్ 2 రూపీస్ దగ్గరగా RTA వాళ్ళు తీసుకుంటారు. రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ RTAs అంటే వాళ్ళు తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెన్స్ రేషియోస్ ఎలానో ఉండనే ఉంటాయి. సో ట్రాన్సాక్షనల్ కాస్ట్ ఇంకా తగ్గించగలిగి అప్పుడు మనం ఇలాంటి చర్యలు తీసుకుంటుంటే దెన్ అది ప్రజలకి చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఆ డెసిషన్స్ కూడా రెగ్యులేటర్స్ తీసుకుంటున్నా, ఆర్ ఈవెన్ ఈ RTA వాళ్ళు కూడా, రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా వాళ్ళలో వాళ్ళు అనుకొని ఈ చిన్న ట్రాన్సాక్షన్స్ తక్కువ తీసుకుందాం అనుకున్నా దెన్ అదప్పుడు వాల్యూ యాడ్ అవుతుంది. లేదంటే ప్రతిసారి మనం వేస్తున్న 100 రూపాయలు లేకపోతే 50 రూపాయలు లేకపోతే 200 రూపాయలు ప్రతి ఎంతకైనా సరే 2 రూపాయలు పర్ ట్రాన్సాక్షన్ అని ఒక దగ్గర ఇంకొక ట్రాన్సాక్షన్ అని ఇలా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లోనే సిగ్నిఫికెంట్ అమౌంట్ పోతుంది అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా ఫండ్స్ అన్ని కూడా టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని పెంచి అవి మన మీద ఇంపాక్ట్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి ట్రాన్సాక్షన్ కాస్ట్ ని కూడా సిగ్నిఫికెంట్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నెక్స్ట్, కేంద్ర మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి గారు గతంలో ఐఫోన్స్ లో ఒకలా, ఆండ్రాయిడ్ లో ఒకలా రేట్లు మనకి ఓలా, ఊబర్ చూపిస్తూ ఉన్నాయా? దీని రిలేటెడ్ గా ఓలా, ఊబర్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు నోటీసుల్ని ఇచ్చారని, ఎందుకు ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చూపిస్తున్నారు మీరు ధరల్ని? ఆండ్రాయిడ్ లో బుక్ చేసుకునే వాళ్ళు తక్కువ ధరకి, ఐఫోన్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ధరకి చూపిస్తున్నారనేలా సోషల్ మీడియాలో వస్తున్న వాటిల్ని కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపించినట్లు కేంద్ర మంత్రి గారు అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్పనా, ఇక్కడ ఆండ్రాయిడ్ అండ్ iOS ఇది ఒకటే కాదు లాజిక్. మీ బ్యాటరీ ఎంత ఉంది? బ్యాటరీ కానీ చాలా తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి చాలా ఎక్కువ ధర చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ తక్కువగా ఉంటున్న వాళ్ళు ఎలా లేదన్నా త్వరగా బుక్ చేసుకుంటారు క్యాబ్, వాళ్ళకి ఇంకా టైం లేదు కాబట్టి. వెరాజ్ ఫుల్ బ్యాటరీ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇది నాట్ ఓన్లీ ఓలా, ఊబర్, కింద ఉంటున్న కామెంట్స్ ని బట్టి చూస్తున్నప్పుడు ఇతర క్విక్ కామర్స్ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ లో కూడా అలానే ఉంది. కాబట్టి ఈసారి మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా, ఏదైనా బుక్ చేస్తున్నా వీలైనంత వరకు మొబైల్ ని మంచి ఛార్జింగ్ స్టేట్ లో ఉంచి బుక్ చేసుకోండి. నెక్స్ట్, CLSA వాళ్ళు ఎంటైర్ ఫార్మా, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ వీటన్నిటి రిలేటెడ్ గా ఒక నోట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చెప్తున్నది ఒకటే, మేము డొమెస్టిక్ గా ఉంటున్న కంపెనీస్, మన ఇండియాలో ఉంటున్న కంపెనీస్ కి, మన ఇండియా నుంచి ఎక్కువ బిజినెస్ తెచ్చుకుంటున్న కంపెనీస్ కి హయ్యర్ ప్రియారిటీ ఇస్తామని. OPF అంటే అవుట్ పర్ఫార్మ్ అనమాట, UPF అంటే అండర్ పర్ఫార్మ్ అనమాట. అవుట్ పర్ఫార్మ్ అంటే చాలా పాజిటివ్ గా చెప్తున్నట్టు, అండర్ పర్ఫార్మ్ అంటే పెద్దగా పర్ఫార్మ్ చేయదని చెప్తున్నట్టు, HLD అంటే హోల్డ్, ఓకే అలా కంటిన్యూ చేయొచ్చు అని చెప్తున్నట్టు. OPF అని చెప్తున్నవన్నీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నవి. అందులో ఏవి ఉన్నాయని చూస్తే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, జైడస్ లైఫ్ సైన్సెస్ అండ్ అబౌట్ ఇండియా, ఇవి వీళ్ళు స్ట్రాంగ్ గా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న కంపెనీస్. వాటికి గతంలో ఇచ్చిన టార్గెట్స్ ని ఓల్డ్ దగ్గర, కొత్తగా ఇస్తున్న టార్గెట్స్ ని న్యూ దగ్గర మీరు గమనించవచ్చు. ఎంటైర్ ఫార్మా, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ ఎంతటి స్పేస్ లో వీళ్ళు చేస్తున్న అనాలిసిస్ లో ఈ కంపెనీస్ ఫర్దర్ గా బాగా పెరుగుతాయని ఒక వ్యూ కి CLSA వాళ్ళు వచ్చారు. ఎంటైర్ ఇండియన్ ఫార్మా మార్కెట్ అనేది 8 to 9% 2025 తో గ్రో అవుతుందని, బెటర్ దాన్ US మార్కెట్, ఇండియన్ ఫార్మా మార్కెట్ గ్రో అవుతుందని, డాక్టర్ రెడ్డీస్, జైడస్ అండ్ సిప్లా రిలేటెడ్ గా ఉంటున్న కీ డ్రగ్స్ కి కాంపిటీషన్ వచ్చి వాళ్ళ మార్జిన్స్ తగ్గడానికి స్కోప్ ఉంటుందని, కాబట్టి డొమెస్టిక్ గా మార్కెట్ ఎక్స్పోజర్ ఉంటూ పర్టికులర్ గా హాస్పిటల్ స్పేస్ మీద వీళ్ళు ఎక్కువ ఈసారి కాన్సన్ట్రేషన్ చేస్తూ బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని. కాబట్టి ఇందాక మాట్లాడుకున్నాం కదా, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, డాక్టర్ లాల్ పాత్, వీటిని అట్రాక్టివ్ గా చూస్తూ వాటి రిలేటెడ్ గా టార్గెట్స్ ని హైయర్ సైడ్ తీసుకుంటున్నట్టు CLSA వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్, అరౌండ్ 70,000 crore దగ్గరగా సబ్మెరైన్ డీల్, LNT వాళ్ళు గెలుచుకున్న డీల్ ని డిఫెన్స్ మినిస్ట్రీ రిజెక్ట్ చేసిందని, డ్యూ టు నాన్ కంప్లైన్స్ ఈ డీల్ క్యాన్సిల్ అవుతూ LNT వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ ఉండడం. అండ్ ప్యారలల్ గా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్, అఫీషియల్ కాదు, బట్
వాళ్ళు చెప్తున్నది ఈ మొత్తం 70,000 కోట్ల డీల్ ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ అయిందో ఇది మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ థిసెన్ గ్రూప్ కన్సార్టియం కి వెళ్ళబోతుందని, టోటల్ గా ఈ జాయింట్ వెంచర్ కి 70,000 కోట్ల ఈ డీల్ వెళ్ళబోతుందని ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. బట్ చూడాలి అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయని. ఓవరాల్ మార్కెట్ లో లిస్ట్ అయిన మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కి ఇది మంచిది అవుతుంది ఒకవేళ ఈ ఎంటైర్ 70,000 కోట్ల డీల్ వాళ్ళకి వెళ్తుంటే. నెక్స్ట్ ఆదాని విల్మర్ వీళ్ళు ఆల్మోస్ట్ 1298 క్రోర్స్ ఖర్చు పెడుతూ హర్యానాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతున్నారని, అందులో ఫస్ట్ డిస్పాచ్ 100 టన్స్ దగ్గరగా రైస్ ని అండ్ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్ లో 4,50,000 మెట్రిక్ టన్స్ దగ్గరగా అండ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్ లో 2,00,000 మెట్రిక్ టన్స్ దగ్గరగా ప్రొడక్షన్ ఈ ప్లాంట్ నుంచి ఉంటుందని అండ్ దానికి కావాల్సిన ఎనర్జీ కూడా బయోమాస్ ఫ్యూయల్ 5.6 మెగావాట్ సోలార్ అండ్ 3.2 గిగావాట్ కోజెన్ టర్బైన్స్ ద్వారా సస్టైనబుల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ని కూడా మీట్ చేస్తూ ఈ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్లాంట్ ని వీళ్ళు హర్యానాలో మొదలు పెట్టబోతున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా నియర్లీ 2,000 జాబ్స్ దీని ద్వారా క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ మారుతి సుజుకి వాళ్ళు February 1st నుంచి వాళ్ళ రిలేటెడ్ ఉన్న వెహికల్ ప్రైజెస్ ని 1,500 నుంచి 32,500 వరకు కూడా ధరల్ని పెంచే అవకాశం ఉందని, వేటిలో ఎంతెంత ధరలు పెరగబోతున్నాయనేది కూడా ఒకసారి మీకు స్క్రీన్ జూమ్ చేశాను, ఒకసారి చూడండి. సెలీరియో మీద అప్ టు 32,000 వరకు పెరుగుతుందట. అండ్ ఈవెన్ ఇన్విక్టో, బ్రీజా అండ్ ఇతర కార్స్ మీద కూడా ఎంతెంత ధర పెరగబోతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అనేది మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉండే హోలీ ఓన్డ్ సబ్సిడరీ లారస్ జెనరిక్స్ న్యూ జెర్సీలో ఉంటుంది. దీని రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు 13th జనవరి నుంచి 21st జనవరి వరకు ఇన్స్పెక్షన్ చేశారని, ఆ ఇన్స్పెక్షన్ లో 1 అబ్జర్వేషన్ వస్తూ ఫామ్ 483 వీళ్ళకి అందిందనేలా, ఆ అబ్జర్వేషన్ ని కూడా విత్ ఇన్ ద టైం వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటారనేలా లారస్ ల్యాబ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ సీరియస్ అబ్జర్వేషన్స్ ఏవి లేకపోతూ ఉండడం, స్టాక్ ఇవాళ 3% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ పిరమల్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు క్లోర్ప్రోమజిన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్ ని యుఎస్ లో లాంచ్ చేశారని చెప్తున్నారు. ఇది స్క్రిజోఫీనియా అండ్ బైపోలార్ డిసార్డర్స్ కి యూస్ చేసే డ్రగ్, లైక్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి యూస్ చేసే డ్రగ్. ఈ డ్రగ్ ఒక లాంచ్ తో వాళ్ళ ఇంజెక్టబుల్స్ పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇక నుంచి కొంత టైం బ్యాక్ ఎడారోన్ ఐవి ఇన్ఫ్యూజన్ అండ్ డాక్సిసైక్లిన్ ఇది ఒక యాంటీబయాటిక్, దీని రిలేటెడ్ గా ఇంజెక్షన్ ని కూడా 2024 లో వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడేమో క్లోర్ప్రోమజిన్ హైడ్రోక్లోరైడ్ స్క్రిజోఫీనియా బైపోలార్ డిసార్డర్స్ రిలేటెడ్ గా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కి యూస్ చేసే డ్రగ్ పరంగా కూడా ఇంజెక్షన్స్ ని వీళ్ళు మార్కెట్ లో యుఎస్ మార్కెట్ లో లాంచ్ చేస్తుండడం, స్టాక్ ఇవాళ పెద్ద పెరగలేదు కానీ కంపెనీ పరంగా మనం మంచిగానే చూడాలి. నెక్స్ట్ ఐటీఐ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 167 క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ మహారాష్ట్రకు సంబంధించిన ఏఎస్ఎస్కే ఆపిల్ సర్కార్ సేవ కేంద్ర వాళ్ళ దగ్గర నుంచి లభించాయనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రైట్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. అది జనవరి 24th ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో స్ట్రైట్స్ ఫార్మా కి సంబంధించిన వన్ సోర్స్ అనే బిజినెస్ ఉంది కదా వీళ్ళ సిడిఎంఓ బిజినెస్, దీన్ని లిస్ట్ చేయబోతున్నారని, ఎవరెవరైతే స్ట్రైట్స్ ఫార్మాలో ఒక షేర్ ని కలిగి ఉంటారో వాళ్ళకి ఈ వన్ సోర్స్ లో 2 షేర్స్ ని ఇస్తారని ఇలా గతంలోనే అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఇది జనవరి 24th మార్కెట్ లో లిస్ట్ అవుతుందని ఇలా స్ట్రైట్స్ ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తుండడం, ఇలా లిస్ట్ అవుతున్న సిడిఎంఓ బిజినెస్ రిలేటెడ్ గా వాల్యూ అన్లాక్ అవుతుందన్న ఒక ఒపీనియన్స్ తో స్టాక్ ఇవాళ 8% పైగా పెరిగింది. ఫ్రెండ్స్ ఇవాళ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ని మీరు గమనిస్తే కోఫోర్జ్ 11% పైగా పెరిగింది అండ్ పెర్సిస్టెంట్ కూడా 10% పైగా పెరిగింది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ నెంబర్స్. నేను ఇది న్యూస్ టాపిక్ లోనే ఎందుకు కవర్ చేస్తున్నానంటే ఈ రెండింటి రిలేటెడ్ గా లార్జ్ క్యాప్స్ తో కంపేర్ చేస్తూ ఎలాంటి గ్రోత్ ఉంటుందో మీకు చెప్పాలని. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కోఫోర్జ్ గురించి చూద్దాం. ఎక్స్ట్రాడినరీ నెంబర్స్, పెర్సిస్టెంట్ కంటే కూడా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. మీరు రెవెన్యూస్ లో చూసినా, మార్జిన్స్ లో చూసినా, ప్రాఫిటబిలిటీలో చూసినా, ఈవెన్ ఆర్డర్ విన్స్ లో చూసినా సరే స్ట్రాంగ్ నెంబర్స్ తో పాటు గైడెన్స్ ని కూడా నెక్స్ట్ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా మేము స్ట్రాంగ్ గా ఉంటాం అనే గైడెన్స్ ని కూడా వీళ్ళు ఇవ్వగలుగుతూ ఉండడం. కోఫోర్జ్ నెంబర్స్ నాకు తెలిసి ఎంటైర్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ నెంబర్స్ గా మనం చూడాలి. మీరు లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ చూడండి, టీసీఎస్ రెవెన్యూ గ్రోత్ ఫ్లాట్ గా ఉంటది, పెద్ద గ్రోత్ ఉండదు. విప్రో 0.1% రెవెన్యూ గ్రోత్ ఉంటది, వెరాస్ కోఫోర్జ్ 8.4% దగ్గరగా తీసుకొచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఐటీ కంపెనీస్ 8.4% గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అవుట్ స్టాండింగ్ నెంబర్స్ అని చెప్పాలి కోఫోర్జ్ ది. వెల్ నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వెరీ సాలిడ్ గా ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ మనకు అక్కడ 4.6% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయిందనేలా కనిపిస్తున్నా. బై FY27 నాటికి $2 బిలియన్ మార్క్ కి అండ్ FY31 నాటికి $5 బిలియన్ మార్క్ కి డౌన్ ద లైన్ 6 years లో మేము ఇలా గ్రో అవుతాం అనేలా పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు స్ట్రాంగ్ కామెంటరీ చేస్తూ ఉండడం. అండ్ ఇదేదో ఈసారి క్వార్టర్ లోనే అనుకోకండి, ఇది ఐ థింక్ లాస్ట్ 3 years లో 180% పెరిగింది, లాస్ట్ 1 year లో 50% పెరిగింది. ఇంత పెరిగిన తర్వాత కూడా ఈ నెంబర్స్ తో ఇంకా పెరిగింది అంటే ఓవరాల్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇస్తున్న స్ట్రాంగ్ గైడెన్స్ FY31 కి
పెరగడానికి వీళ్ళు ఇస్తున్న స్ట్రాంగ్ గైడెన్స్ ఈ స్టాక్స్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. మరి వాల్యుయేషన్ సంగతి ఏంటి? ఆల్మోస్ట్ 35 to 40 టైమ్స్ మొత్తం ఎంటైర్ ఐటీ స్పేస్ లోనే నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ గా ఈ కోఫోర్జ్ అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి బై FY27 కి లేండి. FY25 కాదు, 26 కాదు, FY27 ప్రైస్ టు ఎర్నింగ్ ఎస్టిమేట్స్ కి ఇవి ఎక్స్పెన్సివ్ గానే మార్కెట్ లో ఉన్నాయి. బట్ దానికి తగ్గట్టే వాళ్ళ నెంబర్స్ అండ్ ఫర్దర్ గైడెన్స్ తో కూడా మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ ని రివార్డ్ చేసింది. వెల్ ఓన్లీ కోఫోర్జ్ అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏ కాదు, సిగ్నిటీ వాళ్ళు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ రెవెన్యూస్ ని, మార్జిన్స్ ని, ప్రాఫిటబిలిటీని, డీల్ విన్స్ ని మెయింటైన్ చేస్తూ గైడెన్స్ కూడా కమింగ్ టైమ్స్ లో మా బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందనేలా సిగ్నిటీ టెక్నాలజీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ గైడెన్స్ స్ట్రాంగ్ గా ఇస్తూ ఉండడం ఐ థింక్ ఎంటైర్ ఐటీ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ అంతా కూడా ఇవాళ ఒక వెలుగైతే వెలిగింది. అండ్ ఈ స్మాల్ క్యాప్ ఐటీ అండ్ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ లో ఫైనల్ కంపెనీ జెన్సార్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ఏమంత సాలిడ్ లేవు. స్టాక్ ఏమో ఇవాళ 12% పైగా పెరిగింది. ప్రాబబుల్లీ కాన్స్టెంట్ గా రెవెన్యూస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం అండ్ అదే ఇంప్రూవ్మెంట్ ని కొనసాగించడం, ఫ్లాట్ గా అయినా సరే కొంత కొనసాగించుతూ ఉండడం మేబీ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా తీసుకున్నాయేమో కానీ ఓవరాల్ నెంబర్స్ అంత సాలిడ్ గా ఏం లేవు. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 1.4% గ్రో అవుతున్నాయి. మార్జిన్స్ నియర్లీ ఫ్లాట్ గా ఉన్నాయి. ప్రాఫిట్ 2.6% గ్రో అయింది. డివిడెండ్ 2 రూపీస్ ప్రకటించారు. నాకు నెంబర్స్ లో అంత స్ట్రెంత్ ఏం కనిపించలేదు. సో పెరిగిన ప్రతిదాన్ని మనం స్ట్రాంగ్ గా ఉన్నాయని అనుకోలేం కదా. నాకైతే కోఫోర్జ్ నెంబర్స్ సాలిడ్ గా ఉన్నాయి, తర్వాత పర్సిస్టెంట్, తర్వాత ఈ సిగ్నిటీ, తర్వాత ఫైనల్ గా ఇవాళ పెరిగింది. మేబీ అదే గ్రోత్ ని మెయింటైన్ చేస్తూ మేనేజ్మెంట్ కామెంటరీ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈసారి వచ్చిన Q3 నెంబర్స్ బెస్ట్ గా ఉన్నాయని, కమింగ్ టైమ్స్ లో ఈ రెవెన్యూ గ్రోత్ ని స్ట్రాంగ్ ఆర్డర్స్ తో మెయింటైన్ చేస్తారని, మార్జిన్స్ ని స్టేబుల్ గా ఉంచుకుంటూ అట్రిషన్ లోయెస్ట్ గా ఉంది. కమింగ్ టైమ్స్ లో యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న కొత్త ప్రభుత్వం బెటర్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ఇస్తుందని ఎలా వీళ్ళు అభిప్రాయపడుతూ ప్రాబబుల్లీ ఈ మేనేజ్మెంట్ టాక్ తో స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగినట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అల్ట్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే అండ్ సీక్వెన్షియల్ బేసెస్ స్ట్రాంగ్ రికవరీ మీకు రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీ లోను క్లియర్ గా కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ సాలిడ్ గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కొంత మిక్స్డ్ గా ఉంటున్న ఓవరాల్ రెవెన్యూ స్టడీగా ఉంటూ ఇన్పుట్ కాస్ట్లు పర్టికులర్ గా ఎనర్జీ రిలేటెడ్ గా కాస్ట్లు తగ్గుతూ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ గైడెన్స్ ని స్ట్రాంగ్ గా డెలివర్ చేయగలుగుతూ ఉండడం ఓవరాల్ అల్ట్రాటెక్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చాయని చూడాలి. కాబట్టి స్టాక్ ఇవాళ 7% పైగా పెరిగింది. అండ్ కమింగ్ టు పిడిలైట్ నెంబర్స్, వీళ్ళవి అంత సాలిడ్ గా గ్రో అయినలా ఏం కనిపించావు. బట్ రీసెంట్ టైమ్స్ లో కన్స్యూమర్ డిమాండ్, కన్సంప్షన్ అంతా వీక్ గా ఉంది ఈ స్పేస్ లో అనేలా మనకి డేటా కనిపిస్తున్న టైంలో వీళ్ళు ఫ్లాట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నా అట్లీస్ట్ అది పాజిటివ్ సైడ్ లో ఉండేసరికి స్టాక్ బాగా పెరిగిపోతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నప్పుడు ఈ నెంబర్స్ వచ్చింటే పట్టించుకోదేమో. బట్ అంతా కూడా కన్సంప్షన్ స్పేస్ లో వీక్ ఉండి ఇది ఎలా పోస్ట్ చేస్తుందని భయపడుతున్న టైంలో ఇది కొంచెం బెటర్ గా నెంబర్స్ ని రెవెన్యూస్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, ప్రాఫిటబిలిటీలో కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే లిటిల్ అబోవ్ నెంబర్స్ డెలివర్ చేస్తూ ఉండడం మార్కెట్ ఇవాళ దీన్ని బోత్ హ్యాండ్స్ తో పట్టుకొని ఆల్మోస్ట్ 8% పైగా కూడా ఇవాళ స్టాక్ ఒకసారి పెరిగింది. నెక్స్ట్ E2E నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ కి ప్రెసెంట్ పోస్ట్ చేసిన నెంబర్స్ కి లింక్ లేకపోతుండడం స్టాక్ ఇప్పుడే కాదు ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో కూడా కొంత టైం పీరియడ్ వరకు ప్రెషర్ లో ఉండే అవకాశం ఉంది. బికాస్ వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే పెరిగాయి. బట్ లాస్ట్ క్వార్టర్ వచ్చిన నెంబర్స్ తో కంపేర్ చేస్తే 13% దగ్గరగా డౌన్ అయ్యాయి. ప్రాఫిట్ కూడా అంతే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 4.3% డౌన్ అవుతుండడం. అండ్ మార్జిన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ లో 66% దగ్గరగా ఉంటే ఈసారి 59.1% వస్తుండడం. ఈ వాల్యుయేషన్ లో ప్రెసెంట్ ఈ నెంబర్స్ మార్కెట్ కి జస్టిఫై అవ్వట్లేదు. కాబట్టి ప్రాబబుల్లీ ఇది కమింగ్ టైమ్స్ లో కూడా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. సో తొందరపడి ఓకే లోయర్ సర్క్యూట్ లో ఉంది, రీసెంట్ టైమ్స్ నుంచి ఒక 35% పడింది, కొనేద్దాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం కొంత ఆగండి. ఇది కొంత స్టెబిలైజ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే దీని రిలేటెడ్ గా చాలా బజ్ ఉంది కదా ఈ స్పేస్. AI రిలేటెడ్ గా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా, ఈవెన్ L&T వాళ్ళు కూడా ఇందులో వాటాను కొన్నారనే అప్డేట్స్ వస్తుండడం ఇదంతా బజ్ లో నిలిచిన స్టాక్. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో క్లియర్ గా సేల్స్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీ లోను డిక్లైన్ కనిపిస్తూ ఉండడం కొంత టైం పీరియడ్ వరకు ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. అండ్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటాను కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ప్రెసెంట్ ఇవాళ రెసిస్టెన్స్ ఏదైతే 23,217 ఫేస్ చేసిందో అదే ఫర్దర్ గా గమనించండి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తే 23,380 అబో 23,450, ఇక్కడ నుంచి బిలో 23,130 ఆ బిలో 23,40. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు 48,840, బిలో వస్తుంటే 48,470 ఆ బిలో 48,190. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.